నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. మొదటి పక్షానికి అంటే అక్టోబర్ మాసంలో 2024లో మొదటి పక్షానికి గ్రహస్థితి ఎలా ఉంది, గోచార రీత్యా మనం చెప్పుకునేటప్పుడు గ్రహస్థితి ఎలా ఉంది అని కనుక చెప్పుకున్నట్టయితే మనకి గురువు వృషభ రాశిలో ఉన్నాడు, కుజుడు మిథునంలో ఉంటాడు, తర్వాత కేతువు బుధుడు రవి కన్యలో ఉంటారు, శుక్రుడు తులలో ఉంటాడు దాదాపుగా చివరిలో 3 రోజులు తప్ప. శని మనకి కుంభంలో వక్రించి ఉంటాడు, రాహులో మీనం. ఇది మనకు ఈ మొదటి పక్షంలో కనిపించేటువంటి రాసుల్లో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితి. ఈ స్థితి మూలంగా ఈ 15 రోజులకు గాను అంటే ఈ మొదటి పక్షం గాను మరి ఒక్కొక్క రాశి వారికి 12 రాశుల వారికి ఎలా ఉంటుందో చూద్దాం. చివరి రాశి మీనరాశి. మీనరాశి వారికి ఎలా ఉంటుంది అంటే ఈ మాసంలో మీరు ఏదైనా సరే షేర్స్ కానీ ఇంకేది కానీ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అంటే అస్సలు చేయకుండా ఉంటే మంచిది. లేదు చేయాలి అనుకుంటే చాలా జాగ్రత్తలు తీసుకొని ఇన్వెస్టిగేషన్స్ ఇవి చేయాలి. ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ ఎందుకు అంటే లగ్నంలో రాహు ఉన్నాడు. ఈ రాహు అనగానే మనకు ఊహాలోకలు, నేను ఇప్పుడు ఇది పెట్టేస్తే రేపు ఏదో వస్తే ఇంకెల్లుండి ఏదో చేస్తాను, ఎలా చేస్తాను, ఒక రోజులో లేకపోతే ఒక నెలలో నేను లక్షాధికారిని అవుతాను లేకపోతే కోటీశ్వరుని అవుతాను. ఇది మన ఆలోచన విధానం ఉంటుంది. ఎందుకంటే రాహు మాయలో చేస్తాడు, వ్యాపించి ఉంటాడు, ఏదో లేని దాన్ని ఊహించుకునేలాగా చేస్తాడు. అందువల్ల ఈ మాసంలో ఉన్నటువంటి పరిస్థితి మిగతా గ్రహాల యొక్క ప్రభావం ఇలా ఉంది. రాహు ఎప్పటి నుండో అక్కడే ఉన్నా ఈ ఇమాజినేషన్కి మళ్ళీ ఈ గ్రహాల పరిస్థితి కూడా ఉంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. బుధుడు కొంత లాభం, కానీ ఈ లాభం ఎలా ఇస్తాడు అంటే కొంత ఘర్షణ తర్వాతే ఇస్తాడు. అంటే కొంత ఏదో ఒక కొట్లాటో చికాకో చింతనో అదంతా కష్టపడిన తర్వాతే లాభం అయితే వస్తుంది, కానీ ఈ లాభానికి ముందు కొంత ఘర్షణ ఉంటుంది, చికాకు ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇవి ఉండడం, ఇక అనుకోని ఆర్థిక పరిస్థితిలో కొద్దిగా మెరుగైతే ఉంటుంది. అనుకోకుండా ఆలస్యడని మీకు ఎక్కడి నుండో పాత డబ్బులు ఏవో రావాలంటే వచ్చేస్తాయి, ఇలాంటివి అయితే ఉంటాయి. తర్వాత మీరు ఎవరైనా వివాహ విషయంలో సంబంధాలు చూసుకోవాలనుకుంటున్నారు, లేదు వ్యాపారంలో ఏదైనా ఉంది, లేదు ఇప్పటికే పెళ్ళైనటువంటి మన లైఫ్ పార్ట్నర్ ఉంది, ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇప్పుడు వివాహ సంబంధాలు కుదుర్చుకునే వాళ్ళు ఏదో ఒక వ్యామోహంలోనో లేకపోతే ఏదో ఒక నలుగురు చెప్పిన మాటల వల్లనో కాకుండా బాగా ఆరా తీసి మనం సెలెక్ట్ చేసుకోవడం, అలాగే వ్యాపార సంబంధమైన పార్ట్నర్స్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా చేసుకున్నట్టయితే కొద్దిగా ఇబ్బందులు పడేటువంటిది ఉంది. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. విదేశీ యోగం ఉంది, కానీ ఇక్కడ కూడా మళ్ళీ మొదటి పాయింట్ స్ట్రెస్ తప్పదు. స్ట్రెస్ తోటే పనులు అవుతాయి, కొంత స్ట్రెస్ ఉంటుంది. ఆ విషయంలో మీరు జాగ్రత్త తీసుకొని చేయండి. ఇక కొత్త ఉద్యోగ విషయాల్లో కొత్త అవకాశాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమన్నా స్ట్రెస్లెస్గా మీరు మీ మనసును పెట్టుకునేటైతే మంచి విజయాలు సాధించేటువంటి వైపుగా వెళ్ళగలుగుతారు. ప్రస్తుతం మనం చూస్తున్నట్టుగా ఇప్పటి వరకు విన్నటువంటి గ్రహస్థితి మూలంగా ఒక్కొక్క రాశికి మనకు ఇలా చెప్పుకుంటూ వస్తున్నాం కదా. మరి ఇలా ఉన్నప్పుడు అంటే మనం అనుకున్నా అనుకోకపోయినా కొన్ని అంటే జాతక రీత్యా మనం మారుతున్నటువంటి అంటే ఒక రకంగా గురువు వక్రించడం కానీ, తర్వాత కుజుడు నీచంలోకి రావడం కానీ, రవి కూడా అదేవిధంగా 15 రోజుల తర్వాత నీచ స్థితి పొందడం కానీ, ఇలా కొన్ని మార్పులు అయితే ఉన్నాయి. ఇంకా శని ఎలాగో ఉన్నట్టుగా ఉన్నాడు కదా, అంటే వక్ర దిశగా ఉన్నాడు. అలాంటి పరిస్థితులలో మరి ఎలా ఉంటుంది అంటే సహజంగా ఉండేటువంటి చిన్న మార్పులు కొంతమందికి కొన్ని రాసుల వారికి ఉపయోగం, కొన్ని రాసుల వారికి కొంత మధ్యస్థంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి, కొన్ని రాసుల వారికి కొంత కష్టంగానే ఉంటుంది. మరి ఎవరికైనా సరే అందరికీ కూడా మనం సుఖంగా ఉండాలి అని మనం యోచన చేస్తాం. అసలు జ్యోతిష్యం అంటేనే ఎవరైనా సరే ఏదైనా బాగులేదు అంటే దాన్ని ఎలా మనం మంచి చేసుకోవాలి, ఎలాగ మనం చేసుకోవాలి అంటే ఒక రకంగా గ్రహాల యొక్క అనుకూలత కోసం మనం పూజ చేసుకోవాలి. అలాగే దేవత అనుగ్రహం పొందడం కోసం ఏదైనా దేవత ఆరాధన చేయాలి. ఇది కాకుండా ప్రకృతి నుండి మనం కొంత కాపాడుకోవడానికి ఒక గోమాత భూమాత లాంటివి కానీ సేవకులకు కొంత చేయడం కానీ ఇలాంటివి మనం చేస్తూ ఉన్నప్పుడు మనకున్నటువంటి దోషాల ప్రభావం తగ్గి గ్రహాల యొక్క దృష్టిలో మంచి దృష్టి అయితే పెరిగి చెడు దృష్టి అయితే తగ్గేటువంటి స్థితిని మనం పొందుతాం. అలాంటి స్థితి పొందడం కోసమే మరి మనం ఏం చేయాలి? ఇప్పుడు ఉన్నటువంటి ఈ అక్టోబర్ మాసంలో ఉన్నటువంటి ఈ పరిస్థితికి మనం ఏం చేయాలంటే తప్పనిసరిగా మనం చేయవలసింది, ఎందుకంటే
రవి యొక్క స్థితి మారుతుంది, 15 రోజుల తర్వాత నీచంలోకి వస్తున్నాడు, ఇలాంటి స్థితి ఉంటే తప్పనిసరిగా రవి గ్రహం యొక్క అనుగ్రహం పొందడం కోసం తప్పనిసరిగా ఆదిత్య హృదయం చదవడం కానీ, సూర్య నమస్కారాలు చేయడం కానీ ఇది మర్చిపోకుండా మనం చేయవలసినటువంటి పని. ఇది కాకుండా ఇంకా మరి కుజస్థితి కొద్దిగా ఇబ్బందిగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి భూపిత్రుడైనటువంటి కుజుడి నుండి అనుగ్రహం పొందాలి అంటే మనం తప్పనిసరిగా లలితా అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి, లేకపోతే లలితా నామ స్తోత్రాలు చేయాలి. అలా చేసినప్పుడు నీచబంధైనటువంటి కుజుడు మూలంగా జరగబోయేటువంటి భూనష్టం కానీ, గృహ సంబంధమైనటువంటి కానీ, ఆస్తులు కానీ ఇలాంటి నష్టాలు జరగకుండా అమ్మ మనల్ని కాపాడుతుంది. కాబట్టి అలాంటి మీ అనుకూలతను బట్టి మీకు వీలైన దాన్ని బట్టి మీరు లలిత చదువుకోగలుగుతారా, సూర్య నమస్కారాలు ఉదయాన్నే చేస్తారా, లేదు ఇంటి ఇలవేల్పును పూజిస్తారా, మన ఇష్టం ఉన్నటువంటిది. కాకపోతే తప్పనిసరిగా నవగ్రహ మండపానికి మాత్రం ఈ నెలలో ఒకసారి కానీ 2 సార్లు కానీ వెళ్ళడము, నవగ్రహ ఆరాధన చేయడం, ముఖ్యంగా వీలైతే కుజుడు రవి కుజుల యొక్క ఆరాధన చేయడం అనేటువంటిది మర్చిపోకుండా చేయాలి. ఇది కనుక మనం చేసినట్టయితే మీరు అనుకున్న విధంగా ఏదైతే మీరు ప్రణాళిక వేసుకొని వృద్ధిలోకి రావాలనుకుని మనం చేసేటువంటి వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో ఉన్నాయి, వాటిలో అనేక రకాలైనటువంటి మంచి జరుగుతుంది, లేదా జరిగేటువంటి చెడును ఆపే స్థితి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ముందుకు వెళ్ళడం, అన్నింటికీ మించి మనం ఏ దోషం ఉన్నా ఇంకేది తెలియదో నాకు ఒక ప్రత్యేకమైన దేవత ఆరాధన అని కాకుండా కనీసం గోశాలకు వెళ్ళడం, ఆ గోశాలలో గోవులకు గ్రాసం ఇవ్వడం, గోసేవ చేయడం కానీ ఇంకేదైనా చేసినట్టయితే గోమాతకి గ్రాసం ఇచ్చినప్పుడైతే సర్వదోషాలు పోతాయి అన్నది మనం చెప్పేటువంటి విషయం. కాబట్టి ఈ రకంగా మనకున్న ఏ దోషమైనా సరే సరిదిద్దుకోవడం కోసం ఈ మాసంలో మీకున్నటువంటి పరిస్థితిని అనుకూలంగా మార్చుకోవడం కోసం నవగ్రహ మండపానికి వెళ్ళండి, గోశాలకి వెళ్ళండి. మీకున్నటువంటి దోషాలన్నీ పోయి అందరం సుఖంగా ఉంటారు. ఆ సుఖంగా ఉండేటువంటి అందరిలో మనం కూడా ఉండాలని ఆశపడుతూ సర్వే జనా సుఖినో భవంతు.